సర్వనామం అంటే నేను, నువ్వు, అతను, ఇతను, ఆమె, ఈమె ఇలా ఏదైనా పేరుకు బదులుగా ఉపయోగించే వాటిని మనం సర్వనామం అంటాం. ఓకే, అలాంటి సర్వనామం నేర్చుకున్నాం. అలాగే వర్తమానకాలిక సహాయక క్రియయే అంటే మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పడానికి హూ, హో, హై, హైలు నేర్చుకున్నాం. ఓకే, ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఓకే, మనం ఏం నేర్చుకున్నాం చూడండి. మే అనే వర్డ్ నేర్చుకున్నాం. మే అంటే అర్థం ఏంటి? నేను అని అర్థం వస్తుంది. దీనికి పేరు ఏంటంటే హూ అంటే ఉన్నాను అని అర్థం వస్తుంది. మే హూ అంటే నేను ఉన్నాను. ఈ రెండు యూజ్ చేసి మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, బేసిక్ ఇంట్రడక్షన్ అనేది మీరు ఇచ్చారనమాట. మే కృష్ణ హూ, మే టీచర్ హూ, మే వైజాగ్ మే హూ, మే వైజాగ్ సే హూ, మే టీక్ హూ ఇలా. అలాగే ఆప్ అనే పదం చూశారు, ఆప్ అనే సర్వనామం చూశారు. దీంతోపాటు ఎప్పుడు ఏమొస్తుందంటే డాట్ ఉన్న హై వస్తుందన్నమాట. దీని అర్థం ఏంటంటే ఉన్నారు అని అర్థం వస్తుంది. ఆప్ హై తమరు ఉన్నారు, ఆప్ కృష్ణ హై, ఆప్ టీచర్ హై, ఆప్ వైజాగ్ మే హై, ఆప్ వైజాగ్ సే హై ఇలా మనం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ తుమ్ అనే పదం నేర్చుకున్నాం. తుమ్ అనే పదం దీని అర్థం ఏంటంటే నీవు అనే అర్థం వస్తుందన్నమాట. అంటే మనం ఎవరినైతే పూర్తిగా మీరు అని రెస్పెక్ట్ ఇచ్చి పిలవాల్సిన అవసరం లేదో అలాంటి వాళ్ళని మనం నువ్వు అని పిలవడానికి ఓకే ఏం యూజ్ చేస్తాం? తుమ్ అనే పదం యూజ్ చేస్తాం, తుమ్ అనే సర్వనామం యూజ్ చేస్తాం. తుమ్ అంటే ఏమర్థం వస్తుందని చెప్పుకున్నాం? నీవు అనే అర్థం వస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, తూ అనే పదం ఉంది, తూ అనే సర్వనామం ఉంది. అయితే ఈ తూ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న వాళ్ళకి ఈ తూ అనే సర్వనామాన్ని మనం తీసుకుంటాం అనమాట. తూ అనే సర్వనామాన్ని తీసుకుంటాం, రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదన్న వాళ్ళకి. ఓకే, అలాగే నెక్స్ట్ ఈ తూతో పాటు ఏమొస్తుందని చెప్పుకున్నాం మనం? హై వస్తుందని చెప్పుకున్నాం. హై డాట్ లేని హై వస్తుందని చెప్పుకున్నాం. అలాగే వెహ్ అంటే అర్థం ఏంటి? అతడు, ఆమె, అది అని అర్థం. ఎవరైనా ఒక మనిషి, ఒక వ్యక్తి, దూరంగా ఉన్న ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఈ వెహ్ అనే పదాన్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. దీని అర్థం ఏంటి? అతడు, ఆమె, అది అనే అర్థం వస్తుందని చెప్పుకున్నాం. ఓకే, అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, అది ఉన్నది. ఇతడు ఉన్నాడు, ఈమె ఉన్నది, ఇది ఉన్నది. అంటే ఇతడు అంటే యహ్, అతడు అంటే వహ్. ఓకే, ఈమె అంటే యహ్, ఆమె అంటే వహ్, ఇది అంటే యహ్, అది అంటే వహ్. ఓకే, సో అలా. నెక్స్ట్ ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు వే అంటామని చెప్పుకున్నాం. వే అంటే అర్థం ఏంటి? వారు, అవి అని అర్థం వస్తుంది. అలాగే ఎక్కువ మంది దగ్గరగా ఉంటే వీరు, ఇవి అని చెప్పాలనుకున్నప్పుడు ఏ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. ఓకే, వే, ఏ. ఓకే, వే అలాగే ఏ. ఓకే, వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి హై యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, వే ఛాత్ర హై, వాళ్ళు విద్యార్థులై ఉన్నారు. ఏ ఛాత్ర హై, వీళ్ళు విద్యార్థులై ఉన్నారు. ఛాత్ర అంటే విద్యార్థి, విద్యార్థులు అని అర్థం వస్తుంది అనమాట. అలాగే హమ్ అంటే అర్థం ఏంటి? మేము, మనము అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు. హమ్ హై మేము ఉన్నాము, హమ్ హై మనము ఉన్నాము. ఓకే, సో ఈ విధంగా మనం భారతీయులమై ఉన్నాము. హమ్ భారతీయ హై, హమ్ భారతీయ హై అంటే మనం భారతీయులమై ఉన్నాము. ఇలా హమ్ అనే పదాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా. ఓకే, చెప్పండి, ఎవరు ఎన్ని పదాలు నేర్చుకున్నారు? ఎవరు ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారో ఒకసారి టైప్ చేయండి. ఎవరెవరు ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారు ఈరోజు వరకు? అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, 70, 90 వెరీ గుడ్. 150 రాణి గారు సూపర్ అండి. నెక్స్ట్ లావణ్య గారు 50, 120 అప్ టు 140. వెల్డన్. ఓకే సూపర్. ఇంకా 40, 50, 100, 217. కార్తీక్ గారు ఓకే వెరీ గుడ్. ప్రశాంతి గారు 100. ఓకే, సాయి గారు 50, అను గారు 80. ఓకే, రేపు అంటే యాక్చువల్గా మనకి సాటర్డే సండే హాలిడేస్ కదా, సో దట్ మీకు టూ డేస్ని కూడా ఈరోజు వరకు నాకు అవ్వలేదు సార్. ఓకే, నో ప్రాబ్లం అండి. రేపు ఎల్లుండి సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి. 217 కార్తీక్. ఓకే, 217 హైయెస్ట్. ఓకే, సో కార్తీక్ గారు 1 సెకండ్ నేను మీకు కంట్రోల్ ఇస్తున్నాను, మైక్ కంట్రోల్ ఇస్తున్నాను. చెప్పండి. చురుకుగా సెకండ్ ఆప్షన్. చూస్తూ వెరీ గుడ్. నేర్చుకోవడం. సీక్నా థర్డ్ ఆప్షన్. సీక్నా నేర్చుకోవడం. ఆడడం. ఖేల్నా థర్డ్ ఆప్షన్. ఖేల్నా. ఉండెను స్త్రీలింగ్. థీ ఫస్ట్ ఆప్షన్. థీ. ఓకే, ఉంటాడు ఉంటుంది ఫ్యూచర్. హోగి సెకండ్ ఆప్షన్. ఆలోచించడం. సోచన సెకండ్ ఆప్షన్. సోచన వెరీ గుడ్. నల్లగా. కాళీ. ఒక 1 సెకండ్ అండి, ఇంకెవరు చెప్పొద్దండి ప్లీజ్ దయచేసి. ఓన్లీ కార్తీక్ గారు మాత్రమే చెప్పాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా మైక్ ఆఫ్ చేసుకుని చెప్పండి, మిమ్మల్ని మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఓన్లీ కార్తీక్ గారు మాత్రం చెప్తారు మైక్ ఆన్ చేసి,
మిగిలిన వాళ్ళందరూ మైక్ ఆఫ్ చేసుకుని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సమయం సహాయం చేయడం. మదద్ కర్నా సెకండ్ మద్దతు ఆప్షన్. కర్మ. వద్దు వద్దు. నా సెకండ్ ఆప్షన్. నా నా వెరీ గుడ్. నీళ్లు నీళ్లు. పానీ ఫోర్త్ ఆప్షన్. పానీ. కూడా. బి ఫోర్త్ ఘీ ఆప్షన్. ఘీ కూడా. వెల్ డన్. పైన పైన. ఊపర్. ఊపర్ పైన. మా దగ్గర. హమారే పాస్. హమారే పాస్ మా దగ్గర. ఉంటాను ఉంటాను. హూంగా. ఫ్యూచర్లో హోంగా. హూంగా. వెరీ గుడ్. అమ్మడం అమ్మడం. బేచనా. బేచన. వెల్ డన్. వ్రాయడం. లిఖనా. లిఖ్నా. రూపాయలు. రూపియే. రూపాయే. చెప్పడం. చెప్పడం. కహనా. కెహనా. కెహనా. వెరీ గుడ్. కీ కీ సారీ కు కీ ను అంటే నాకు నీకు అతనికి ఇతనికి ఇలా చెప్పడం. సార్ కాకి కో రెహనా. రెహనా 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 ఫోర్త్ ఆప్షన్. రెహనా కాదు సార్. రెహనా అంటే నివసించడం అండి. నివసించడం ఉండడం అంటే రెహనా. కో కో యూజ్ చేయాలి. ఓకే. నటుడు లేదా నటి. అభినేత అభినేత్రి. ఫస్ట్ అభినేత అభినేత్రి. వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్ సూపర్. వెల్ డన్ సార్. సో ఇలా ఇలా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ ఓకే ఎవ్రీడే ఎన్నో కొన్ని కంపల్సరీ నేర్చుకోవాలన్నమాట. అర్థమైందా? ఎన్నో కొన్ని వర్డ్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఈ వర్డ్స్ ఎన్ని తెలుసు అనేది మీరు ఎంత బాగా మాట్లాడగలుగుతారని డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే సరే. సో ఆ విధంగా మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ హూ హో హై హై అలాగే ఈ సర్వనామ్ ఈ రెండు యూజ్ చేసి మరిన్ని పదాలు యూజ్ చేస్తూ మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. ఓకేనా? సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. ఓకే. మీరు దీనికోసం ఒకవేళ తెలియకపోతే కనుక నేను కొన్ని తెలుగు సెంటెన్స్ అడుగుతాను. వాటిని మీకు హిందీలో తెలియకపోతే కనుక మీరు ఆ పదాన్ని మన డిక్షనరీలో సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసి కూడా చెప్పొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సెర్చ్ చేసి ఇక్కడ టైప్ చేయాలి. ఓకే చెప్పండి. నేను డాక్టర్ని అని చెప్పాలి. నేను డాక్టర్ని. మై డాక్టర్ హూ. అక్కడ టైప్ చేయండి మేడం, టైప్ చేయండి. అంటే చెప్తే ఏమవుతుందంటే అందరూ చెప్తే ఎవరు చెప్తున్నారు ఏం అర్థం కాదండి. ఎవరు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అర్థం కాదు. అందుకని టైప్ చేయండి. ఓకే టైప్ చేయడం రాని వాళ్ళు, ఎవరైతే టైప్ చేయడం స్పీడ్గా రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇబ్బంది ఏమీ లేదు, మీరు హ్యాపీగా ఒక పేపర్ మీద రాయండి. వైట్ పేపర్ మీద రాసి ఈ క్లాస్ అయిన తర్వాత నాకు ఫోటో తీసి నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను. లాస్ట్లో నన్ను అడగండి, నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి, నా పర్సనల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? మై డాక్టర్ హూ. నేను డాక్టర్ని. ఓకే. అతడు ఎవరు. వెరీ నైస్. ఓకే ప్లీజ్ ఎవరు కూడా మైక్ ఆన్ చేయొద్దు. మైక్ ఆన్ చేయకండి. అందరూ కూడా టైప్ చేయండి లేదా పేపర్ పైన రాయండి. ఎవరు కూడా మైక్ ఆన్ చేయకి చెప్పొద్దు. ఓకే. ఎస్. వహ్ కౌన్ హై. వహ్ అంటే అతను. కాన్. ఓకే కౌన్ హై. వహ్ కౌన్ హై అతను ఎవరు. ఓకే ఓకే. అది ఏమిటి. వెరీ గుడ్. వహ్ అంటే అది. క్యా అంటే ఏమిటి. హై అంటే ఉన్నది. వహ్ క్యా హై అంటే అది ఏమై ఉన్నది. ఓకే అది ఏమిటి అని అర్థం అనమాట. అది ఏమిటి. ఓకే వెల్ డన్. నెక్స్ట్. ఓకే. తమరు ఎక్కడి నుండి. వెరీ నైస్. సూపర్ అండి, సూపర్. తమరు. ఆప్. ఎక్కడి నుండి. ఎక్కడ అంటే కహా. సే అంటే నుండి. ఆప్ కహా సే హై కూడా యూజ్ చేస్తాం. ఓకే సో ఆప్ కహా సే హై అంటే అర్థం ఏంటి. తమరు ఎక్కడి నుండి. ఆప్ తమరు. కహా ఎక్కడ. సే హై ఆప్ కహా సే హై. వెల్ డన్. ఆప్ కహా సే హై అంటే తమరు ఎక్కడి నుండి. ఓకే దీన్నే ఆప్ కహా సే అక్కడ కహా సే అని మాత్రం అంతవరకు వినిపిస్తుంది, కానీ అక్కడ హై ఉంటుంది కానీ పలికేటప్పుడు మనకి వినిపించదు అనమాట అది. ఓకే ఆప్ కహా సే అలా మాట్లాడుతుంటారు. ఓకే వెరీ గుడ్. ఓకే. ఆమె ఎలా ఉంది. ఐ కెన్ సే హో విత్ వాట్ సార్ అంటే ఆప్తో పాటు హో యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారా నవ్య గారు. సో ఆప్తో పాటు హో యూజ్ చేయకూడదండి, గ్రామటికల్గా అయితే యూజ్ చేయకూడదు. అంటే మీరు బయట మాట్లాడేటప్పుడు వింటే కనుక ఆప్తో పాటు హో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే చెప్పండి. ఆమె ఎలా ఉంది. వహ్ ఆమె
వెరీ గుడ్. కైసీ హై ఆమె ఎలా ఉంది. వహ్ ఆమె కైసీ హై ఎలా ఉంది. ఇక్కడ మీరు టైప్ చేసిన సెంటెన్సెస్ అన్నీ కూడా నేను మళ్ళీ మీకు కాపీ చేసుకుని వాటిని మళ్ళీ మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే, ప్రాపర్గా హిందీలో టైప్ చేసి మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఓకే. వహ్ కైసీ హై ఆమె ఎలా ఉంది. వహ్ కైసీ హై ఆమె ఎలా ఉంది. వెరీ గుడ్. చెప్పండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. 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 వెరీ గుడ్. వే వాళ్ళు. కహా ఎక్కడ. హై ఉన్నారు. వే కహా హై వాళ్ళు ఎక్కడున్నారు. ఓకే, వే కహా హై వాళ్ళు ఎక్కడున్నారు. ఓకే. వాళ్ళు పార్కులో ఉన్నారు. వారు పార్కులో ఉన్నారు. వాళ్ళు పార్కులో ఉన్నారు. పార్క్ అని రాసేసేయండి. ఓకే, పార్క్ అని రాసేసేయండి. వే వాళ్ళు పార్కులో హై ఉన్నారు. వే పార్క్ మే హై వాళ్ళు పార్కులో ఉన్నారు. వే వాళ్ళు పార్కులో హై ఉన్నారు. వే పార్క్ మే హై వాళ్ళు పార్కులో ఉన్నారు. వెల్డన్ సూపర్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు షాప్ దగ్గర ఉన్నారు. వాళ్ళు షాప్ దగ్గర ఉన్నారు. ఓకే, షాప్ మే హై అంటే అర్థం ఏంటంటే షాపులో ఉన్నారని. షాప్ మే హై అంటే షాపులో ఉన్నారని. ఓకే, ఇక్కడ చూసారా లావణ్య గారు రాశారు ఏమని. వే షాప్ కే పాస్ హై అని రాశారు. అంటే వాళ్ళు షాపు దగ్గర ఉన్నారు అని అర్థం అనమాట. కే పాస్ అంటే అర్థం ఏంటి, దేనికైనా ఫిజికల్గా మన దగ్గరగా ఉంటే కనుక మనం కే పాస్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా. వే షాప్ కే పాస్ హై. అలాగే లక్ష్మి గారు రాశారు చూసారా. వే దుకాన్ పర్ హై అని రాశారు. పర్ అనేది కూడా కరెక్టే అనమాట. పర్ అంటే కూడా పైన అనే అర్థం వస్తుంది, మీద అనే అర్థం వస్తుంది, అలాగే వద్ద అనే అర్థం కూడా వస్తుంది అనమాట. పర్ అంటే వద్ద అనే అర్థం కూడా వస్తుంది. సో లక్ష్మీ గారు రాసింది కూడా కరెక్టే అనమాట. ఓకే, దుకాన్ పర్ హై. ఓకే, షాప్ కే పాస్ హై, దుకాన్ కే పాస్ హై ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, పాస్ మే హై దగ్గరలో ఉన్నారు. దుకాణం దగ్గరలో ఉన్నారు. పాస్ మే హై అని కూడా చెప్పొచ్చు అనమాట. పాస్ అంటే దగ్గర, మే అంటే దగ్గరలో ఉన్నారు. ఆ దగ్గరలో ఉన్నారు. ఓకే, సో వెరీ నైస్. దుకాన్ కే పాస్ హై. వే దుకాన్ కే పాస్ హై. వెల్డన్ సూపర్ అండి. సో ఈ విధంగా మనకి ప్లేస్కి సంబంధించిన ఏమంటాం వాటిని అంటే క్రియా విశేషణాలు అంటాం అనమాట. క్రియా విశేషణాలు అంటాం. ఆ క్రియా విశేషణాలు తెలిసాయనుకోండి. క్రియా విశేషణ అంటే ఏంటంటే మనం ఎక్కడున్నామో చెప్తాయి అనమాట. ప్లేస్ చెప్తాయి. బయట ఉన్నాము, లోపల ఉన్నాము. ఓకే, బయట ఉన్నాము, లోపల ఉన్నాము, పైన ఉన్నాము, కింద ఉన్నాము. ఓకే, ఇలాంటివన్నీ కూడా ప్లేస్కి సంబంధించిన క్రియా విశేషణాలు అనమాట. ఓకే, యాడ్వర్బ్స్ అంటాం మనం. సో అలాంటి యాడ్వర్బ్స్ మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీరు చక్కగా నేను పైన ఉన్నాను, నేను కింద ఉన్నాను, ఓకే, నేను బ్యాంక్ వెనుకున్నాను, ఓకే, నేను బ్యాంక్ ముందున్నాను, ఇలాంటివన్నీ కూడా మీరు చక్కగా చేయొచ్చు అనమాట. అర్థమైందా. అంటే ప్రస్తుతం వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నారనే చెప్పాలనుకున్నప్పుడు ఆ లొకేషన్ గురించి మనం చెప్పేటప్పుడు ముందు, ఓకే, మే బ్యాంకే పాస్ హో నేను బ్యాంక్ దగ్గర ఉన్నాను. ఓకే, మే బ్యాంకే సామ్నే హో నేను బ్యాంక్ ఎదురుగా ఉన్నాను. సామ్నే అంటే ఎదురుగా. నేను బ్యాంక్ వెనుకున్నాను. బ్యాంక్ కే పీచే హో నేను బ్యాంక్ వెనుకున్నాను. ఓకే, బ్యాంక్ వెనుకున్నాను. బ్యాంక్ కే పీచే హో అంటే బ్యాంకుకి వెనుకున్నాను. ఓకే, బ్యాంక్ కే సామ్నే హో బ్యాంక్ ఎదురుగా ఉన్నాను. బ్యాంక్ కే బగల్మే హో బ్యాంక్ ప్రక్కన ఉన్నాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటివి? ముందు, వెనుక. ఓకే, చెప్పండి, టైప్ చేయండి. యాక్చువల్గా నేను కొన్ని అడుగుతాను, తెలిసిన వాళ్ళు టైప్ చేయండి, తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, ఒకసారి టైప్ చేయండి. ఓకే, ముందు అని చెప్పాలి. ముందు అంటే ఎదురుగా అనమాట. ఎదురుగా. సామ్నే. వెల్డన్ సూపర్ అండి, సూపర్. కే సామ్నే ముందు, ఎదురుగా అనమాట. ఎదురుగా అంటే ఇలా ఫేస్ టు ఫేస్. ఇక్కడ చూసారా, మన స్పైడర్ మ్యాన్ ఎదురుగా ఒక పులి ఉంది. ఓకే, స్పైడర్ మ్యాన్కే సామ్నే ఏక్ బాగ్ హై. స్పైడర్ మ్యాన్కే సామ్నే ఇద్దరు చూసారా ఫేస్ టు ఫేస్ ఉన్నారనమాట. ఇలా ఫేస్ టు ఫేస్ ఉంటే ఏమంటారు? సామ్నే అంటారనమాట. అలా కాకుండా స్పైడర్ మ్యాన్ వెనుక ఒక పులి ఉంది. స్పైడర్ మ్యాన్ వెనక ఒక పులి ఉంది. ఓకే, ఏం చెప్తారు? వెనక అంటే ఏం చెప్తారు చెప్పండి? వెనుక. ఓకే, ఏం చెప్తారు? స్పైడర్ మ్యాన్కే 1 సెకండ్ ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. 1 సెకండ్. పీచే. వెరీ గుడ్. పీచే అంటే వెనుక అనమాట. చూడండి,
పీచే వెనుక, సామ్నే ఎదురుగా, పీచే వెనుక. ఓకే, స్పైడర్ మ్యాన్కే పీచే బాగ్ హై. ఓకే, 1 సెకండ్, ఇంతవరకు ఒకసారి కాపీ చేసుకుందాం, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ గ్రూప్లో షేర్ చేస్తాను అలాంగ్ విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీనింగ్స్తో. ఓకే, సో పీచే. అదే చూడండి, స్పైడర్ మ్యాన్ ప్రక్కన ఒక పులి ఉంది. స్పైడర్ మ్యాన్ ప్రక్కన ఉంది పులి. ప్రక్కన చూడండి, పక్కన ఎలా చెప్తారు? ప్రక్కన. స్పైడర్ మ్యాన్ ప్రక్కన ఉంది పులి. వెరీ గుడ్. బగల్ మే, బగల్ అంటారు అన్నమాట. బగల్ అంటే ప్రక్కన, బగల్ మే అంటే ప్రక్కన. కే బగల్ మే, స్పైడర్ మ్యాన్ కే బగల్ మే, స్పైడర్ మ్యాన్ కే బగల్ మే ఏక్ బాగ్ హై. అంటే స్పైడర్ మ్యాన్ ప్రక్కన ఒక పులి ఉంది. ఓకే, బగల్ మే అంటే ప్రక్కన, బగల్ మే ప్రక్కన. ఓకే, స్పైడర్ మ్యాన్ ఏం చేశాడంటే ఓకే ఏం చేశాడు? పులి మీద కూర్చున్నాడు. ఓకే, పులి మీద స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు? పులి పైన ఉన్నాడు. ఓకే, చెప్పండి ఏం చెప్తాడు? పర్ అంటే పైన. ఓకే, పర్. ఓపర్ అని కూడా చెప్తారు. ఓపర్ అంటే బాగా హైట్లో, ఇక్కడ ఇలా ఉన్నాడు అనుకోండి, బాగ్కే ఊపర్ హై, ఓపర్ హై. అర్థమైందా? ఓపర్ అంటే సర్ఫేస్ను ఆనుకుని కాకుండా కొద్దిగా పైన ఉంటే కనుక అది ఓపర్ అంటారు. అదే సర్ఫేస్ను ఆనుకుని ఉన్నాడు అనుకోండి అంటే కూర్చున్నాడు అనమాట. ఓకే, సో ఏం చెప్తారు? స్పైడర్ మ్యాన్ బాగ్ పర్ బైటా హై. బయటనా అంటే కూర్చోవడం అనమాట. బయటనా కూర్చోవడం, బయట హై కూర్చుని ఉన్నాడు. ఓకే, పర్ అంటారు అనమాట, పర్. ఓకే, సో పులి ఇప్పుడు ఎక్కడుంది? స్పైడర్ మ్యాన్ క్రింద ఉంది. స్పైడర్ మ్యాన్ క్రింద పులి ఉంది. ఓకే, బాగ్ స్పైడర్ మ్యాన్కి నీచే హై. నీచే అంటే క్రింద, నీచే అంటే క్రింద. ఎక్కడుంది? క్రింద ఉంది. కాబట్టి బాగ్ స్పైడర్ మ్యాన్కి నీచే హై, స్పైడర్ మ్యాన్ క్రింద ఉంది పులి. అర్థమైందా? నీచే అంటే క్రింద, నీచే అంటే క్రింద. ఓకే, ఓపర్ లేదా పర్ అంటే పైన. ఓకే, నీచే అంటే క్రింద, నీచే క్రింద. బాగ్ స్పైడర్ మ్యాన్కి నీచే హై, పులి స్పైడర్ మ్యాన్ క్రింద ఉంది. అర్థమైందా? అలాగే చూడండి, దీనిలో అంటే ఏం చెప్తారు? ఇస్ మే అంటారన్నమాట. మే అంటే లోపల. ఓకే, దీనిలో హెడ్ ఫోన్స్ ఉన్నాయి. ఓకే, దీనిలో హెడ్ ఫోన్స్ ఉన్నాయి. దీనిలో అంటే ఏం చెప్తామంటే మే అంటే లో. ఓకే, యహ్ అంటే ఇది, మే అంటే లో, రెండు కలిపితే ఇస్మే అంటారన్నమాట. ఇస్మే హెడ్ ఫోన్స్ హై. ఇస్మే అంటే దీనిలో. ఇస్మే, ఈ ఇస్మే ఎలా వచ్చింది అనేది తర్వాత చూద్దాం. ఓకే, ఇస్మే హెడ్ ఫోన్స్ హై. ఇస్మే దీనిలో హెడ్ ఫోన్స్ హై, హెడ్ ఫోన్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఫోన్లో సిమ్ ఉంది. చెప్పండి, ఫోన్లో సిమ్ ఉంది. వెరీ గుడ్. ఫోన్ మే సిమ్ హై, ఫోన్లో సిమ్ హై, సిమ్ ఉంది. వెరీ గుడ్. ఫోన్ మే సిమ్ హై, ఫోన్లో సిమ్ ఉంది. ఓకే, ఫోన్లో సిమ్ హై, సిమ్ ఉంది. వెళ్ళను. ఓకే, సో ఈ విధంగా చెప్తారన్నమాట. ఓకే, నెక్స్ట్, బాటిల్లో వాటర్ ఉంది. చెప్పండి, బాటిల్లో వాటర్ ఉంది. వాటర్ హై. వెరీ గుడ్. బాతుల్ మే పానీ హై. వెళ్ళను. ఇంతే అనమాట. ఓకే, సో ఇలా ప్రక్కన, పైన, క్రింద. ఓకే, పైన దేవుడు ఉన్నాడు. చెప్పండి ఏం చెప్తారు? పైన దేవుడు ఉన్నాడు. ఓకే, ऊपर గాడ్ హై, భగవాన్ హై. ऊपर ఈశ్వర్ హై, ఈశ్వర్ అని చెప్పొచ్చు, లేదా భగవాన్ అని చెప్పొచ్చు. ऊपर భగవాన్ హై. ఓకే, పైన దేవుడు ఉన్నాడు. క్రింద మనం ఉన్నాం. ఓకే, పైన దేవుడు ఉన్నాడు, క్రింద మనం ఉన్నాం. చెప్పండి, క్రింద మనం ఉన్నాం. ऊपर భగవాన్ హై, నీచే హమ్ హై. వెరీ గుడ్. హమ్ అంటే మనం, నీచే అంటే క్రింద. నీచే హమ్ హై, నీచే క్రింద. హమ్ హై మనం ఉన్నాం. ఓకే, ऊपर భగవాన్ హై, నీచే హమ్ హై. వెరీ గుడ్. ऊपर భగవాన్ హై, నీచే హమ్ హై. ఓకే, వెరీ గుడ్. నా ఎదురుగా కెమెరా ఉంది. ఓకే, నా ఎదురుగా అంటే ఏం చెప్తారంటే మేరే సామ్నే అని చెప్పాలి. మేరే సామ్నే. ఈ మేరే సామ్నే ఎలా వచ్చిందంటే తర్వాత చూద్దాం. మనం నెక్స్ట్ చూడబోతున్నాం. మేరే సామ్నే. వెరీ గుడ్. మేరే సామ్నే కెమెరా హై. ఓకే, నా ఎదురుగా కెమెరా ఉంది. వెల్ డన్. సో ఈ విధంగా మనం ఉన్నది, ఉన్నాడు, ఉన్నారు, ప్రస్తుతం. దేవుడు పైన ఉన్నాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నాడు దేవుడు, పైన ఉన్నాడు, అంతే కదా. ఓకే, దేవుడు పైన ఉన్నాడంటే ఎప్పుడు ఉంటాడు పైన దేవుడు. ఓకే, సో అలా ప్రస్తుతం బాటిల్లో నీళ్లు ఉన్నాయి. ప్రస్తుతం. అలాగే ఫోన్లో సిమ్ ఉంది. సో ఇలా ప్రస్తుతం
ఉంది, ఉన్నాడు, ఉన్నారు ఇలా మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఓకే ఇప్పటి గురించి మనం ప్రస్తుతం గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ హూ హో హై హైలు యూజ్ చేస్తాం అనమాట. నేను క్లాస్లో ఉన్నాను, మీరందరూ క్లాస్లో ఉన్నారు. చెప్పండి, మీరందరూ క్లాస్లో ఉన్నారు. ఎలా చెప్తారు? మీరందరూ క్లాస్లో ఉన్నారు. మీరందరూ క్లాస్లో ఉన్నారు. మీరందరూ క్లాస్లో ఉన్నారు. చెప్పండి, ఎలా చెప్తారు? మీరందరూ క్లాస్లో ఉన్నారు. ఎలా చెప్తారు? నేను చెప్పుకున్నాం మనం మీరందరూ అని చెప్పడానికి. తమరందరూ, మీరందరూ. వెరీ గుడ్. आप लोग, आप सब అని చెప్పొచ్చు, आप लोग అని చెప్పొచ్చు. వెరీ గుడ్. आप सब क्लास में हैं, आप सब क्लास में हैं. మీరందరూ క్లాస్లో ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇలా ఈ హూ హో హై హైల్ని యూజ్ చేసి ప్రజెంట్ నేను ఎక్కడున్నాను, నువ్వెక్కడున్నావు, అతను వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు, ఆమె ఎక్కడుంది, అతను ఎక్కడున్నాడు, అది ఎక్కడుంది, ఓకే ఇలా ఎలా ఉంది ఇలా మనం చెప్తూ వెళ్తాం అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, క్లియర్. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఉన్నామని చెప్పడం బాగానే ఉంది, మరి లేము, లేడు అని చెప్పాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే హిందీలో ఒక పదం ఉందన్నమాట. ఏంటది? నహీ. ఏంటది? నహీ, నాహీ. చూడండి ఆల్రెడీ మనం టైప్ చేస్తున్నారు యాక్చువల్గా. నహీ, నహీ అంటారనమాట. నహీ, నహీ అంటే లేదు, కాదు అని అర్థం వస్తుంది. ఓకే, లేదు, కాదు, లేము ఇలా నెగిటివ్ అనమాట. ఉన్నాము, లేము, ఉన్నది, లేదు. ఓకే, అతను డాక్టరు కాదు, ఈ కాదు, లేదు అని చెప్పే సందర్భంలో నహీ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చెప్పండి, బాటిల్లో నీళ్ళు లేవు, బాటిల్లో నీళ్ళు లేవు, బాటిల్లో నీళ్ళు లేవు. ఓకే, బాటిల్లో నీళ్ళు లేవు. ఓకే, ఈ ఫోన్లో డేటా లేదు, ఈ ఫోన్లో డేటా లేదు. ఓకే, నహీ హై వస్తుందండి, హై వస్తుంది సార్. నహీ వచ్చినప్పుడు హై వస్తుంది. అయితే ఏంటంటే నై అయి అంటుంటారు అన్నమాట. ఆ నహీలో హై కలిసిపోతుంది. చెప్పాను కదా నేను. ఆ కలిసిపోవడం వల్ల మనకి జనరల్గా బయట మాట్లాడేటప్పుడు వినపడదు అది. ఓకే, బాటిల్ మే పానీ నహీ హై, ఫోన్ మే డేటా నహీ హై, ఫోన్ మే డేటా నహీ హై, ఫోన్ మే డేటా నహీ హై. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఓకే, ఇంటి ప్రక్కన బ్యాంక్ లేదు, ఇంటి పక్కన బ్యాంక్ లేదు, ఇంటి ప్రక్కన బ్యాంక్ లేదు, ఇంటి ప్రక్కన. ఇల్లునేమంటాం మనం చూసాం నిన్న. ప్రక్కన అంటే ఏం చెప్తారు ఈరోజు తెలుసుకున్నాం మనం. రెండు కలపండి. ఇంటి ప్రక్కన బ్యాంక్ లేదు, ఇంటి పక్కన బ్యాంక్ లేదు. ఓకే, ఇంటి పక్కన బ్యాంక్ లేదు, ఇంటి ప్రక్కన ఏం లేదు, బ్యాంక్ లేదు, బ్యాంక్ లేదు. ఓకే, బండిలో పెట్రోల్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, బండిలో పెట్రోల్ లేదు. घर के बगल में बैंक नहीं है. వెరీ గుడ్. घर అంటే ఇల్లు, కే బగల్ మే ప్రక్కన, घर के बगल में అంటే ఇంటి ప్రక్కన. ఓకే, బ్యాంక్ నహీ హై, బ్యాంక్ లేదు. వెరీ గుడ్. బండిలో పెట్రోల్ లేదంటే గాడి, గాడి అంటే బండి, గాడి మే గాడి, బండిలో పెట్రోల్ నహీ హై, పెట్రోల్ లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడి మే పెట్రోల్ నహీ హై అంటే బండిలో పెట్రోల్ లేదు, గాడి మే పెట్రోల్ నహీ హై. నేను చెప్పాను కదండి యాక్చువల్గా మనకి ఎందుకు 3 monthsలో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాజు అండ్ బగల్. వెరీ గుడ్, మంచి డౌట్ అడిగారండి నవ్య గారు. ఓకే, బాజు అంటే ఏంటి, బగల్ అంటే ఏంటి? బాజు అంటే అర్థం ఏంటంటే ఈ చెయ్యి, ఈ పార్ట్ని మనం బాజు అంటాం అనమాట. ఓకే, అంటే ప్రక్కనే అనమాట, జస్ట్ మన ప్రక్కనే ఉందనుకోండి అప్పుడు మనం బాజు అంటాం. ఓకే, ప్రక్కనే, జస్ట్ ప్రక్కనే అంటే చెయ్యి కందే అంత దగ్గరలో ఉన్నట్టయితే కనుక మనం బాజు అంటాం అనమాట. అర్థమైందా? మా ఇంటి ప్రక్కన బ్యాంక్ లేదంటే మనకు చెయ్యి కందదు బ్యాంక్ ఏమి, అంతే కదా. సో అలా ప్రక్కన ఉంది అని చెప్పడానికి బగలమే అంటాం. జస్ట్ చాలా చాలా క్లోజ్గా ఉందనుకోండి నేను బాజుమే అంటాం అనమాట. బాజుమే అనేది కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది, బగల్మే అనేది వినిపిస్తూ ఉంటుంది, రెండు వినిపిస్తూ ఉంటాయి. ఓకే, సో బగల్మే, బాజుమే. ఓకే, గాడిమే పెట్రోల్ అయ్యే, గాడిమే పెట్రోల్ అయ్యే. సో ఇలా నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చాలా మీరు రోజువారీ ఉపయోగించే ఎగ్జాంపుల్సే ఇస్తూ ఉంటాను. మీరు వాటికి ఆన్సర్స్ ఇలా రాస్తూ ఉంటారు. మళ్ళీ నేను వీటన్నిటిని ఫిల్టర్ చేసి కరెక్ట్ చేసి మళ్ళీ మీకు తెలుగు ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా యాడ్ చేసి వీటికి నేను మీకు పంపిస్తాను. ఓకే, సో గాడి మే పెట్రోల్ నహీ హై. ఇలా నహీ అనేది యూజ్ చేస్తూ మనం చక్కగా ఏదైనా లేదు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, చెప్పండి, అక్కడ సీత లేదు, అక్కడ సీత లేదు, అక్కడ సీత లేదు, అక్కడ సీత లేదు. అక్కడ అని చెప్పడానికి ఏం చెప్తాం? అక్కడ. ఓకే, అక్కడ సీత లేదు. వెరీ గుడ్. వహా అంటారన్నమాట. వహా అంటే అక్కడ. చూడండి ఇక్కడ టైప్ చేస్తాను బెటర్. వహా అంటారన్నమాట. వహా అంటే అర్థం ఏంటి? వహా అంటే అర్థం ఏంటి? వహా అంటే అక్కడ అని అర్థం అన్నమాట. అక్కడ సీత లేదు, వహా అక్కడ. ఓకే, సీత నహీ హై లేదు, అక్కడ సీత లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ లక్ష్మణ్ లేడు, ఇక్కడ లక్ష్మణ్ లేడు. ఇక్కడ అని చెప్తారు, ఏం చెప్తారండి చూడండి,
యహ అంటారు అనమాట. ఏమంటారు? యహ. యహ అంటే ఇక్కడ. ఓకే, ఏంటిది? యహ. యహ. యహ అంటే ఇక్కడ, అక్కడ, ఇక్కడ, అక్కడ, ఇక్కడ. వహ యహ. వహ యహ. వహ అంటే అక్కడ, యహ అంటే ఇక్కడ. ఓకే, వహ రామ్ నహీ హై, యహ సీతా నహీ హై, ఇలా చెప్పొచ్చు అనమాట. మీరు ఒకవేళ యహ్ సీతా నహీ హై అన్నారనుకోండి, ఈమె సీత కాదు అని అర్థం వస్తుంది. అర్థమైందా మీకు? ఓకే, మీరు ఇక్కడ నేనేమన్నానంటే ఇక్కడ సీత లేదు అన్నప్పుడు మీరు ఏం రాశారంటే చూడండి, కొంతమంది ఎలా రాశారంటే యహ్ యహ్ సీత నహీ హై అని రాశారు. దీని అర్థం ఏంటి? యహ్ అంటే ఈమె అని అర్థం, ఈమె సీత కాదు అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ సీత లేదు అని చెప్పాలనుకోండి ఏం చెప్తారు? యహ 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 సీత, ఓకే, నహీ హై. యహ సీత నహీ హై అంటే ఇక్కడ సీత లేదు అని అర్థం వస్తుంది. చూసారా, చిన్న వేరియేషన్లోనే ఆటోమేటిక్గా అర్థం మారిపోతుంది. ఇక్కడ సీత లేదు, ఈమె సీత కాదు, ఈమె సీత కాదు. ఓకేనా? ఇదర్ ఈజ్ రాంగ్. ఓకే, సూర్య గారు వెళ్ళానండి, మంచి రోడ్ అడిగారు. ఓకే, అయితే మీరు ఆల్రెడీ హిందీ మాట్లాడే లొకేషన్స్లో ఉంటే మీరు ఏమంటారంటే ఇక్కడ, అక్కడ అని చెప్పడానికి ఇదర్ ఉదర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇదర్ సీత హై, ఇక్కడ సీత ఉంది. ఇదర్ సీత నయ్యే, ఉదర్ రామ్ నయ్యే. ఇదర్ ఉదర్ అనేది యూజ్ చేస్తుంటారు. అక్కడ ఇక్కడ అని చెప్పడానికి ఇదర్ ఉదర్ అని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మరి ఆ ఇదర్ ఉదర్ అంటే తప్ప అని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా తప్పులేదండి, అది వాడుక భాషలో తప్పులేదు. కానీ జనరల్గా ఈ యహ అంటే ఇక్కడ, వహ అంటే అక్కడ, మరి ఉదర్ అంటే ఏంటి? ఓకే, ఉదర్ అంటే ఏంటంటే అటు అని అర్థం వస్తుంది అనమాట. ఉదర్ అంటే అటు. మరి ఇదర్ అంటే ఏంటి? ఓకే, ఇదర్ అంటే ఏంటి? ఇటు. ఇదర్ అంటే అర్థం ఏంటి? ఇటు అని అర్థం అనమాట. ఎగ్జాక్ట్గా దీని ట్రూ ట్రాన్స్లేషన్ అయితే అటు ఇటు అని అర్థం. కానీ అక్కడ ఇక్కడ అనే అర్థంలో ఈ ఇదర్ ఉదర్ని యూజ్ చేసేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇదర్ ఉదర్ని యూజ్ చేసేస్తూ ఉంటారు. ఇదరావో మీరు వినే ఉంటారు ఇది. ఓకే, ఇదరావో అంటే ఏంటి? ఇటు రండి అని. ఓకే, ఇదరావో అంటే ఇటు రా అని. మరి అటు వెళ్ళు అంటే ఏముందండి? అటు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఇది రావో అనాలి, అంతేగా. అంటే ఉదర్ జావో అంటారనమాట. ఇది రావో ఉదర్ జావో. ఓకే, ఇది రావో ఉదర్ జావో. ఇది రావో అంటే ఇటురా అని అర్థం. ఉదర్ జావో అంటే అటు వెళ్ళు. ఓకే, ఉదర్ జావో అంటే అటు వెళ్ళు. ఓకే, ఉదర్ అలా కూడా యూజ్ చేయొచ్చండి సూర్య గారు. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను నేను. ఓకే, సో అలాగే నేను చెప్పుకున్న లెసన్లో చూడండి, వహ్ యహ్ వే ఏ, వీటికి మీరు మాట్లాడేటప్పుడు వీటికి ఆల్టర్నేటివ్గా ఒక రెండు పదాలు యూజ్ చేయడం మీరు వింటూ ఉంటారు. అవేంటంటే చూడండి, నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు వింటూ ఉంటారు. ఏంటవి? ఓ అనే పదాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓ ఆద్మీ, ఓ వాలా. ఓకే, ఓ వాలా ఇలా మాట్లాడుతుంటారు. ఓ అని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఓ అంటే అర్థం ఏంటంటే ఈ వహ్కి వేకి ఈ రెండింటికి కూడా ఓ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. అర్థమైందా? ఈ వెహ్ హ అనేది పలకడం కష్టంగా ఉంది కాబట్టి ఓకే, దాన్ని ఏం చేస్తారు? సింపుల్గా ఓ చేస్తారనమాట. ఓ అని మాట్లాడుతుంటారు. ఓ లడక అంటారంటే ఆ అబ్బాయి, ఓ లడికి అంటే ఆ అమ్మాయి, ఓ ఆద్మీ ఆ మనిషి, ఇలా ఓ అని యూజ్ చేస్తూ ఉంటారు. ఓ అంటే అర్థం ఏంటి? అతడు ఆమె అదే అని అర్థం వస్తుంది. అలాగే వాళ్ళు అనే అర్థం కూడా వస్తుంది అనమాట. ఓలోగ్ అంటారు. ఆ వాళ్ళు అంటే ఈ వహకి ఈ వేకి కంబైన్డ్గా ఈ ఓ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది మనం వింటూ ఉంటాం ఎక్కువగా. కానీ ఇది ఎక్కడ కూడా పుస్తకాల్లో కనపడుతుంది మీకు. ఎందుకంటే ఇది స్టాండర్డ్ లాంగ్వేజ్ ఏం కాదు, ఇది మాటల్లో వాడేది తప్ప స్టాండర్డ్ లాంగ్వేజ్ కాదనమాట. అలాగే ఈ యహకి ఏకి ఈ రెండింటికి కలిపి ఏను ఉపయోగించేస్తూ ఉంటారు. ఏ వాలా ఇతను, ఓకే, ఏ లడక ఈ అబ్బాయి, ఈ ఏని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అర్థమైందా? యహకి ఏకి కూడా కలిపి ఏని యూజ్ చేస్తూ ఉంటారు. వహకి వేకి కలిపి ఓని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మీరు వినే ఉంటారు ఆల్రెడీ, ఎవరైతే నార్త్ ఇండియాలో ఉన్నారో. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉదర్, అది ఉదర్ అండి. ఉదర్ అంటే పొట్ట. ఓకే, ఉదరం. ఓకే, మనం తెలుగులో అంటాం లంబోదరుడు అంటాం, అంటే పెద్ద పొట్ట కలవాడని అర్థం అనమాట. వినాయకుడికి ఆ పేరు కూడా ఉంటుంది. అదేంటది? ఉదర్ అనమాట. ఇది ఉదర్. ఇది ఫస్ట్ దా అనమాట. ఫస్ట్ దా పెడితే కనుక పొట్ట అని అర్థం వస్తుంది, ఉదర్. అదే ఉధర్ అంటే అటు, ఇధర్ ఇటు. అర్థమైందా మీకు? ఓకే, ఇంతవరకు క్లియర్. తర్వాత ఈ నహి చూసాం మనం. నహి అంటే లేదు కాదు అని అర్థం వస్తుంది. ఓకే, వహనయ్యే,
ఓకే, యహ నహీ హై, ఓ వహ నహీ హై, అతను అక్కడ లేడు. ఓకే, వహ్ యహ నహీ హై, అతను ఇక్కడ లేడు, అతను అక్కడ లేడు, ఇక్కడ లేడు. నహీ హై అనేది మనం యూజ్ చేస్తాం, నహీ అనేది యూజ్ చేస్తాం. ఓ సీత నహీ, ఆమె సీత కాదు. ఓకే, ఓకే. వాళ్ళు విద్యార్థులు కాదు, చెప్పండి. వాళ్ళు విద్యార్థులు కాదు, వాళ్ళు విద్యార్థులు కాదు. విద్యార్థులని ఛాత్ర అంటారు. ఛాత్ర అంటే విద్యార్థులు. ఏంటది చూడండి, ఛాత్ర, ఛాత్ర, ఛాత్ర. ఛాత్ర అంటే విద్యార్థి, విద్యార్థులు. ఓకే, విద్యార్థి లేదా విద్యార్థులు, విద్యార్థులు. ఇక వాళ్ళు విద్యార్థులు కాదు, చెప్పండి. వాళ్ళు విద్యార్థులు కాదు. ఓకే, సో ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఓకే, మీరు హోంవర్క్స్ రాస్తున్నప్పుడు ఓకే, వే ఛాత్ర నయ్యే, ఛాత్రే కాదండి, ఛాత్ర అనమాట. ఛాత్ర అంతే, ఛాత్ర. ఓకే, ఇక్కడ డౌట్ వచ్చింది. యాక్చువల్గా ఆదిలక్ష్మి గారు ఏం రాశారంటే ఛాత్రే అని రాశారు. ఛాత్రే అనేది తప్పు అనమాట. ఛాత్ర అంటే విద్యార్థి, విద్యార్థులు రెండు కూడా, అంటే ఏకవచనం బహువచనం, అంటే సింగులర్ ప్లూరల్ రెండు కూడా ఒకటే వస్తుందన్నమాట. సో హిందీలో వచ్చేసరికి సింగులర్ ప్లూరల్స్ కొద్దిగా డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా, మీరు హోంవర్క్స్ రాసేటప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా, నేను మీకు యాక్చువల్గా గ్రూప్లో ఇచ్చిన ఫైల్లో ఓకే వచ్చిన అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. అది ఆ వచనంలోకి వెళితే మీరు వచన అనే ఒక ఆప్షన్ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ వచనం ఉంది. ఈ వచనం ఏంటి అంటే మీకు ఏదైనా డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను వాళ్ళు విద్యార్థులు కారు అని చెప్పేసి మీరు ఒక సెంటెన్స్ రాయాలనుకుంటున్నారు. అయితే విద్యార్థిని ఏమంటారు, విద్యార్థులను ఏమంటారు? మీకు విద్యార్థి అని చెప్పడం ఛాత్ర అని తెలుసు, కానీ మరి ప్లూరల్ ఏంటి దానికి? అలా మీరు చూడాలనుకోండి, ఈ సింగులర్ ప్లూరల్ టూల్కి వచ్చేసాయి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఛాత్రని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇది ఇస్తుందన్నమాట. ఏమని? విద్యార్థి ఛాత్ర, విద్యార్థులు ఛాత్ర. అర్థమైందా? అలాగే విద్యార్థిని లేడీ గురించి మాట్లాడాలనుకోండి, ఏం చెప్తారంటే ఛాత్ర అంటారనమాట. గర్ల్ స్టూడెంట్ అయితే కనుక ఏమంటారు మీరు? ఛాత్ర అంటే విద్యార్థిని, గర్ల్ స్టూడెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఏమవుతుంది? ఛాత్ర అంటే విద్యార్థిని, ఛాత్రాయే అంటే విద్యార్థినులు. ఓకే, గర్ల్ స్టూడెంట్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు చక్కగా మీరు హోంవర్క్ రాసేటప్పుడు ఎక్కడైనా కూడా మీకు సింగులర్ ప్లూరల్స్ ఏవైనా ప్రాబ్లం అంటే మీకు డౌట్ వచ్చినట్టయితే కనుక ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక టూల్. ఇది ఇలా నేను అక్కడున్న టూల్స్ అన్నీ కూడా వన్ బై వన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను మీకు పరిచయం చేస్తూ ఉంటాను. అలాగే ఇప్పటివరకు సెర్చ్ చేసిన అన్ని పదాలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఆల్రెడీ మీ సీనియర్స్ వాళ్ళు హోంవర్క్ చేసేటప్పుడు వాళ్ళకు వచ్చిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చక్కగా ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఆంక్ అంటే కన్ను, ఆంఖే అంటే కళ్ళు, ఇన్సాన్ అంటే మనిషి, ఇన్సాన్ అంటే మనుషులు, ఇలా అంటే భూమి, ఇలా ఏ అంటే భూములు. ఓకే, ఉంగిలి అంటే వేలు, ఉంగిలియా అంటే వేళ్ళు, కటోరా అంటే గిన్నె, కటోరే అంటే గిన్నెలు. అలా మీకు ఇక్కడ సింగులర్ ప్లూరల్స్ మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట. సింగులర్ తెలిస్తే మీకు ప్లూరల్ ఇస్తుంది, ప్లూరల్ ఇస్తే సింగులర్ ఇస్తుంది. అర్థమైందా? చాలా హెల్ప్ఫుల్, ఇది చాలా చాలా ఉపయోగపడే టూల్ ఇది. ఓకే, అలాగే ఇంకొక ఎలాగో మనకు డిక్షనరీ తెలుసు కదా, డిక్షనరీలో వచ్చేసరికి ఏంటంటే మీకు అక్కడ సింగులర్ స్త్రీలింగ పుల్లింగాలు చెప్తూ ఉంటుంది. సో అలా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వరకు మనం నహి చూసాం. ఓకే, వే ఛాత్ర నహి అంటే వాళ్ళు విద్యార్థులు కాదు. డాక్టర్ నహి, అతను డాక్టర్ కాదు. ఓకే, యహ ఏసీ నహి, ఇక్కడ ఏసీ లేదు. యహ ఫ్యాన్ నహి, ఇక్కడ ఫ్యాన్ లేదు. ఓకే, ఇలా ఏదైనా లేదు కాదు అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా చెప్తాం అనమాట. యహ రామ్ నహి, ఇక్కడ రామ్ లేడు. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. చెప్పండి, బయట ఎవరూ లేరు. 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 బయట అని చెప్పడానికి ఏమంటారు? ఎవరు అని చెప్పడానికి ఏమంటారు? వెరీ గుడ్. బాహర్ బయట, కోయి అంటే ఎవరు, నహీ హై లేరు. బాహర్ కోయి నహీ హై అంటే బయట ఎవరు లేరు. ఓకే, బాహర్ కోయి నహీ హై అంటే బయట ఎవరూ లేరు. బాహర్ కోయి నహీ హై, బయట ఎవరు లేరు. బయట ఎవరు లేరు. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు, బయట ఎవరు లేరు. ఓకే, సో ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం నేర్చుకున్నాం. అంటే లేదు, కాదు, వాళ్ళు లేరు, కాదు అని చెప్పడం నేర్చుకున్నాం. ఓకే, సో ఏదైనా ఒక పాజిటివ్ సెంటెన్స్కి నహీ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అయిపోద్ది అనమాట. వహ డాక్టర్ హై, అతను డాక్టర్. వహ డాక్టర్ నహీ హై, అతను డాక్టర్ కాదు. ఓకే, బాటిల్ మే పానీ హై, బాటిల్లో నీళ్లు ఉన్నాయి. బాటిల్ మే పానీ నహీ హై, బాటిల్లో నీళ్ళు లేవు. ఓకే, మొబైల్ మే డేటా హై, మొబైల్లో డేటా ఉంది. మొబైల్ మే డేటా నహీ హై, మొబైల్లో డేటా లేదు. ఓకే, జేబ్ మే పైసే హై, జేబులో డబ్బులు ఉన్నాయి. జేబ్ మే పైసే నహీ హై, జేబులో డబ్బులు లేవు.
ఓకే, సో ఇలా హై అంటే ఉన్నాయి, నహి హై అంటే లేవు, అంతే. చాలా చాలా సింపుల్ అనమాట. ఓకే, హిందీలో నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం చాలా ఈజీ, జస్ట్ నహి యాడ్ చేసి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మరి క్వశ్చన్ చేయాలంటే ఓకే, ఫోన్లో బ్యాలెన్స్ ఉందా, ఓకే, లేకపోతే పర్సులో డబ్బులు ఉన్నాయా, ఓకే, లేకపోతే బాటిల్లో వాటర్ ఉందా, ఇలా ఏదైనా కూడా మనం ఉందా, ఓకే, ఉన్నారా, ఇలా క్వశ్చన్ చేయాలనుకోండి. సింపుల్గా ఏం చేస్తామంటే సెంటెన్స్కి ముందు కానీ సెంటెన్స్ తర్వాత కానీ క్యా యాడ్ చేస్తాం, అంతే. ఓకే, ఇప్పుడు మీరు అడగాలి, ఇలా రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బాటిల్ వాటర్ కోసం వచ్చారు మీరు. యాక్చువల్గా బాటిల్లో వాటర్ ఉన్నాయా అని అడగాలి. ఎలా అడుగుతారు? బాటిల్ మే టైప్ చేయండి, బాటిల్లో వాటర్ ఉన్నాయా, వాటర్ హై క్యా, వెరీ గుడ్, వాటర్ ఉన్నాయా అని అడుగుతున్నారు. క్యా బాటిల్ మే పానీ హై, వెరీ గుడ్. క్యా ఏమిటి, బాటిల్లో, ఓకే, పానీ హై వాటర్ ఉన్నాయా, లేదా బాటిల్ మే పానీ హై క్యా. చూసారా, ముందు కానీ తర్వాత కానీ మనం యాడ్ చేయొచ్చు అనమాట. క్యాని తీసుకొచ్చి బాటిల్ మే పానీ హై క్యా అనొచ్చు, లేదా క్యా బాటిల్ మే పానీ హై, ఓకే, క్యా బాటిల్ మే పానీ హై అని చెప్పొచ్చు, లేదా బాటిల్ మే పానీ హై క్యా, ఓకే. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. బాటిల్ మే పానీ హై క్యా బాటిల్ మే పానీ హై. ఈ క్యా అనేది ముందు కానీ తర్వాత కానీ ప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకే, చెప్పండి నెక్స్ట్. అతను రామ్నా, ఓకే, అతను రామ్నా, అతను ఎవరో మనకు తెలియదు, క్వశ్చన్ చేస్తున్నాం ఏమని, అతను రామా అని క్వశ్చన్ చేస్తున్నాం మనం. అతను రామ్నా అని క్వశ్చన్ చేస్తున్నాం. ఓకే, క్యా వహ్ రామ్ హై, క్యా ఏమిటి, వహ్ అతడు, రామా, ఓకే. ఆమె సీత, ఓకే, ఏం చెప్తారు, క్యా వహ్ సీత హై, క్యా ఏమిటి, వహ్ ఆమె, సీత హై సీతనా, క్యా వహ్ సీత హై ఆమె సీతనా. వెరీ గుడ్, చెప్పండి. ఆమె సీత కాదు గీత, క్యా వహ్ సీత హై అంటే ఆమె సీతనా, ఓకే. ఆమె సీత కాదు గీత, ఆమె వహ్, ఓకే. సీత నహీ హై, సీత కాదు, వహ్ ఆమె, సీత నహీ హై సీత కాదు, గీత హై గీత, ఆమె సీత కాదు గీత. అర్థమైందా మీకు? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, క్యా వహ్ సీత హై అంటే ఆమె సీత, నహీ ఓ సీత నహీ హై గీత హై, ఓ సీత నహీ హై గీత హై. ఓకే, సో ఈ విధంగా చెప్పొచ్చు. క్యా అనేది యూజ్ చేస్తే ఏమిటి అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే క్లియర్. ఓకే, అదే మనం ఏదైనా కాదా అని అడగాలనుకున్నప్పుడు క్యా యూజ్ చేస్తాం, నహి యూజ్ చేస్తాం, రెండు యూజ్ చేస్తాం అనమాట. క్యా ఏమో క్వశ్చన్ చేస్తుంది, నహి ఏమో కాదా అనే సెన్స్ తీసుకొస్తుంది అనమాట. ఓకే, నేను ఏదో చెప్తున్నాను యాక్చువల్గా, ఏమిటి, ఇది పెన్ కాదు అంటున్నాను నేను, ఇది పెన్ కాదా అంటున్నాను, ఇది పెన్ కాదా అని క్వశ్చన్ చేయాలి మీరు. ఎలా చెప్తారు? ఇది పెన్ కాదా అని క్వశ్చన్ చేయాలి. ఎలా క్వశ్చన్ చేస్తారు? వెరీ గుడ్. క్యా ఏమిటి, వెహ్ అంటే అది, క్యా అంటే ఏమిటి, వెహ్ అంటే అది. ఓకే, కలం అంటే పెన్ అనమాట. కలం అని చెప్పొచ్చు, లేదా పెన్ అని చెప్పొచ్చు సింపుల్గా ఇంగ్లీష్లో. ఓకే, పెన్ నహీ హై కాదా, క్యా వహ్ పెన్ నహీ హై అది పెన్ కాదా, వహ్ పెన్ హై అంటే అది పెన్, క్యా వహ్ పెన్ నహీ హై అది పెన్ కాదా, కలం నహీ హై కలం కాదా. వెరీ నైస్. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇలా నేను కొన్ని మీరు రాసిన ఇప్పుడు ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. ప్లస్ వీటితో పాటుగా నేను ఇంకా నెంబర్ ఆఫ్ తెలుగు సెంటెన్సెస్ ఇస్తాను మీకు. ఓకే, మీకు తెలియకపోతే మీరు డిక్షనరీ చూడొచ్చు. ఓకే, నేను ఏదో కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ ఇస్తాను, ఇచ్చి ఓకే, అది గోడ, అది టేబుల్, అది కుర్చీ కాదు, అది టేబుల్ కాదు, ఇలా నేను కొన్ని సెంటెన్సెస్ మీకు ఇస్తాను. ఓకేనా, తెలుగు సెంటెన్సెస్ ఇస్తాను. మీరు ఏం చేయాలంటే వాటన్నిటినీ కూడా హిందీలో ట్రాన్స్లేట్ చేసి రాయాలి. ఆ ట్రాన్స్లేట్ చేసే టైంలో ఈ వహ్ హై ఇలాంటివన్నీ మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి. మీకు తెలియంది ఏంటి, ఆ మధ్యలో ఉండే పదాలు తెలియవు, అంటే ఆ పదాలను ఏమంటారో తెలియదు. మీరు ఏం చేయాలంటే డిక్షనరీలో చూసి చక్కగా మీరు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? అలాగే చూడండి, మనుషుల్ని ఎవరినైనా కూడా మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఓకే, మనుషుల్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అతను నల్లగా ఉన్నాడు, ఆమె తెల్లగా ఉంది, ఓకే, అతను పొడవుగా ఉన్నాడు, ఇలా మాట్లాడుతూ ఉంటాం. వీటిని ఏమంటారంటే యాడ్జెక్టివ్స్ అంటారనమాట.
అర్థమైందా? అవి కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, బేసిక్గా తెలుసుకోవాలి. ఒకవేళ వాటికి సంబంధించిన కూడా లిస్ట్ మీకు వెబ్సైట్లో ఉంటుంది, యాక్చువల్గా మన వెబ్ పేజెస్లో ఉంటుంది, మీరు చూడొచ్చు యాక్చువల్గా. ఓకే, చూడండి అలాంటి కొన్ని విశేషణాలు మనం నేర్చుకుని వాటిని కూడా మనం ప్రాక్టీస్లో పెడదాం. ఓకే, చూడండి, చెప్పండి. పొడవు అని చెప్పడానికి ఏం చెప్తారు? పొడవు 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 పొడవు. వెరీ గుడ్. లంబా అంటే పొడవు అనమాట. చూడండి, లంబా టైప్ చేస్తున్నారు హేమంత్ గారు, రాణి గారు, వెల్డన్ హేమలత గారు, ఓకే, లావణ్య గారు, లత గారు, వాసవి గారు, పావని గారు, ఓకే, వెల్డన్ సూపర్ అండి. లంబా అంటే పొడవు, లంబా అంటే పొడవు. అయితే ఇక్కడ ఈ లంబా అనేది ఏదైతే ఉందో ఇదేమవుతుందంటే పురుషులకు వచ్చినప్పుడు మాత్రం లంబా, స్త్రీకి వచ్చినప్పుడు లంబీ అంటాం అనమాట. లంబీ. ఓకే, వహ్ లంబా హై, అతను పొడవుగా ఉన్నాడు. ఓ లంబీ హై, ఆమె పొడవుగా ఉంది. ఓకే, వాళ్ళు పొడవుగా ఉన్నారంటే లంబా లంబి. ఓకే, పొడవు అనమాట. లంబా లంబి 3 వస్తాయి. లంబా లంబి. ఈ లంబా ఎప్పుడు యూజ్ చేస్తాం, లంబే ఎప్పుడు యూజ్ చేస్తాం, లంబీ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది అది డిపెండ్స్ అపాన్ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఓ లంబా హై, అతను పొడవుగా ఉన్నాడు. ఓ లంబీ హై, ఆమె పొడవుగా ఉంది. లంబే హై, వాళ్ళు పొడవుగా ఉన్నారు. మరి పొట్టిగా ఉన్నారంటే ఏం చెప్తాం? పొట్టిగా ఉన్నారు. పొట్టి అని చెప్పడం కూడా 3 పదం కూడా ఉంటాయి. ఏంటది చెప్పండి? చోటా కాదండి, చోటా అంటే చిన్న. ఓకే, పొట్టి అంటే నాటా. వెరీ గుడ్. నాటా లేదా నాటా కానీ నాటీ కానీ. ఓకే, నాటా. ఓ నాటా హై, అతను పొట్టిగా ఉన్నాడు. ఓ నాటీ హై, ఆమె పొట్టిగా ఉంది. ఓకే, నాటే హై, వాళ్ళు పొట్టిగా ఉన్నారు. నాటి. అతను పొట్టిగా ఉన్నాడు చెప్పండి. అతను పొట్టిగా ఉన్నాడు. అతను పొడవుగా లేడు, పొట్టిగా ఉన్నాడు చెప్పండి. ఏం చెప్తారు? అతను పొడవుగా లేడు, పొట్టిగా ఉన్నాడు. ఓకే, అతను పొడవుగా లేడు, పొట్టిగా ఉన్నాడు. నేను ఈ సెంటెన్సెస్ అన్నీ ఇవ్వబోతున్నాను, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎవరికైనా కూడా అర్థం కాకపోయినా ఏమైనా కూడా ఇబ్బంది ఏమీ లేదు. నేను మళ్ళీ ఈ సెంటెన్సెస్ అన్నీ క్లియర్గా మీకు ఇస్తాను. ఓకే, గ్రూప్లో ఇవన్నీ చదవండి. ఓకే, ఎందుకంటే మనం ఒక భాష మాట్లాడాలంటే ఈ పొడవు, పొట్టి, అక్కడ, ఇక్కడ, ఓకే, ఎక్కడ, ఇలాంటి పదాలన్నీ చాలా కామన్గా తెలుగులో మాట్లాడుతుంటాం కదా, మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఓకే, కాబట్టి ఇలాంటి పదాలన్నీ కూడా మీకు ఎక్కడుంటాయి? మన క్విజ్లో ఉన్నాయి ఆల్రెడీ. మీరు పదాలు నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఇవన్నీ వస్తాయి మీకు. లంబా లంబి, నాటే నాటి. ఓకే, నాటి. ఓకే, సో ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ లావుగా ఉండని ఏమంటాం? ఓకే, లావు. ఈ లావు, సన్నం ఇలాంటివన్నీ విశేషణాలు అంటాం. ఈ విశేషణాలు ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే మన బుక్లో, మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 192లో ఉంటాయన్నమాట. 192లో నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా. ఓకే, రంగుల పేర్లు, రుచుల పేర్లు, ఓకే, మనుషులుగా డిస్క్రైబ్ చేసే పదాలు, అలాగే మనిషి ఎలాంటి వాడు, అతను పిరికివాడా, ధైర్యవంతుడా, లేకపోతే నిజాయితీపరుడా, ఇలాంటి పదాలు ఉంటాయి కదా. సో అలాంటి పదాలు ఇవన్నీ కూడా ఏంటంటే పేజ్ నెంబర్ 192 నుంచి ఉంటాయి మీకు. బుక్స్ ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళు చూడొచ్చు. ఓకే, వాటిని యూజ్ చేసి కూడా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, అతను పిసినివాడు అంటే కంజూస్ అంటే పిసిని. ఓకే, అతను లావుగా ఉన్నాడు, మోటా హై. ఆమె లావుగా ఉంది, మోటీ హై. మోటా, లావుగా పురుషుడి కోసం యూజ్ చేస్తాం. మోటీ అంటే ఒక స్త్రీ కోసం యూజ్ చేస్తాం. ఇలా పదాలు తెలుసుకుంటూ వాటిని ఈ సెంటెన్సెస్లో ప్లేస్ చేస్తారనమాట. మోటా హై, అతను లావుగా ఉన్నాడు. మోటీ హై, ఆమె లావుగా ఉంది. మోటే హై, వాళ్ళు లావుగా ఉన్నారు. ఓకే, ఓ దుబలా హై లేదా పతలా హై. పతలా కానీ దుబలా కానీ యూజ్ చేస్తాం సన్నగా ఉండడం కోసం. ఓ పతలా హై, అతను సన్నగా ఉన్నాడు. ఓ దుబలా హై, అతను సన్నగా ఉన్నాడు. ఓ పత్లీ హై, ఆమె సన్నగా ఉంది. ఓకే, ఓ లోగ్ పత్లే హై, వాళ్ళు సన్నగా ఉన్నారు. సార్ బుక్ ఒకటే వస్తుందండి. ఓకే, పతలా అంటే సన్నని అనమాట. ఓకే, మోటా అంటే లావు. ఇలాంటి పదాలన్నీ తెలుసుకుంటూ వెళితే మనం రోజువారీ మాట్లాడే ప్రతి మాటని కూడా, తెలుగులో మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా హిందీలో మనం మాట్లాడగలుగుతాం. చెప్పాను కదా నేను, పదాలే మాట్లాడే వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తాయన్నమాట. మాట్లాడగలిగే వాళ్ళని, మాట్లాడలేకపోతున్న వాళ్ళని ఆ పదాలే డిఫరెన్షియేట్ చేస్తాయి. కాబట్టి ఎన్ని నేర్చుకుంటారనేది దట్ ఈస్ అప్ టు యూ. అది ఓపెన్ సీక్రెట్ అనమాట. అది పదాలు తెలిస్తే మాట్లాడతారు, పదాలు తెలియకపోతే లేదు. ఏమీ లేదు. చూడండి ఏమున్నాయి ఇక్కడ, ఇవే నేనేం కొత్తగా యూజ్ చేయట్లా. నేను చెప్పిన పదాల వరకు ఇవే. నేను లావుగా ఉన్నాను, మై మోటా హూ. ఓకే, తమరు లావుగా ఉన్నారు, ఆప్ మోటే హై. అలాగే తుమ్ మోటే హో, నువ్వు లావుగా ఉన్నావు. తు మోటా హై, నువ్వు లావుగా ఉన్నావు. వహ్ మోటా హై, అతను లావుగా ఉన్నాడు. వహ్ మోటీ హై, ఆమె లావుగా ఉంది.
అర్థమైందా? మోటా మోటే మోటీ, అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఆ మనిషి యొక్క జెండర్ని బేస్ చేసుకుని మోటా మోటే మోటీ ఈ 3 యూజ్ చేస్తున్నారు. వే మోటే హే వాళ్ళు లావుగా ఉన్నారు, ఏ మోటే హే వీళ్ళు లావుగా ఉన్నారు. ఓకే, హమ్ మోటే హే మనం లావుగా ఉన్నాం. ఇలా ఆ మోటా అనే పదాన్ని తీసుకొస్తారు. ఇక్కడ మనం నేర్చుకున్న ఈ ప్రొనౌన్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ మధ్యలో ప్లేస్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? సో అలా లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, పొట్టుగా ఉన్నాడు, అందంగా ఉంది, అందంగా ఉన్నాడు. ఓకే, ఓ ఖూబ్సూరత్ హై. ఓకే, ఆమె అందంగా ఉంది. ఖూబ్సూరత్ అంటే అందం. ఓకే, ఓ సుందర్ హై, అతను అందంగా ఉన్నాడు. సుందర్ కానీ ఖూబ్సూరత్ కానీ చెప్పొచ్చు అనమాట, అంటే అందం అని చెప్పడానికి. ఓకే, ఇహ మీఠా హై, తీయగా ఉంది. ఏ కట్టా హై, ఇది పుల్లగా ఉంది. ఓకే, ఏ కడువా హై, చేదుగా ఉంది. ఇలా చేదు, పులుపు ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటే అక్కడ సింపుల్గా మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి చెప్పేచ్చు అనమాట. యహ్ ఇది, కట్టా హై పుల్లగా ఉంది.